నల్లకుంట డివిజన్లోని సత్యనగర్ బస్తీలో అపరిశుభ్రత తాండవం చేస్తోంది. గత 2 నెలలుగా మురుగు సమస్యతో బస్తీ వాస్తులు నరకం అనుభవిస్తున్నారు. డ్రైనేజీలు నిండుకొని మురుగునీరంతా ఇండ్లలోకి మోకాలి లోతు చేరటంతో దుర్వాసన వెదజల్లుతోందని బస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లలో చేరిన మురుగునీరులో ఉండలేక చాలా మంది ఇల్లు ఖాళీ చేసి పరిసర ఇళ్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఒక పక్క మురుగు దుర్గంధం, మరోపక్క కలుషిత నీటి సరఫరాతో ప్రజలు సతమతమవుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల క్రితం బస్తీలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైప్లైన్లలో చెత్తా చెదారం వ్యర్థాలు చేరటంతో మురుగునీరు వెళ్లేందుకు తీవ్ర ఆటంకంగా మారింది. దీనికి తోడు బస్తీ పక్కనే రైల్వే ట్రాక్, చిన్న చిన్న గల్లీలు ఉండడం, పైప్లైన్లలో క్లీన్ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై ప్రజాప్రతినిధులకు, జలమండలి నారాయణగూడ డివిజన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసి మురుగు సమస్యను పట్టించుకోవటం లేదని బస్తీ మహిళలు ఆరోపిస్తున్నారు. గత 15 రోజులుగా మురుగు సమస్యతో తల్లడిల్లిపోతున్న వారికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆరోపిస్తున్నారు. అడపాదడపా ప్రజాప్రతినిధులు, జలమండలి అధికారులు బస్తీకి వచ్చి సమస్యను తెలుసుకుంటున్నా సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటిని తాగి దుర్గంధం కారణంగా చిన్నలు, పెద్దలు రోగాల పాలవుతున్నారన్నారు. ఇప్పటికైనా జలమండలి ఉన్నతాధికారులు స్పందించి సత్యనగర్ బస్తీలో మురుగు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.